ప్రార్థనలో నువ్వు సమర్పించబడాలి. నువ్వు చేసే ప్రార్థన, నువ్వు నేను చేసే ప్రార్థన ఎలా ఉండాలి? దేవునికి సమర్పణ కలిగిన ప్రార్థన, సమర్పణ కలిగిన భక్తి, యథార్థమైన భక్తి, హృదయంలో నుంచి వచ్చే యథార్థమైన భక్తి, పైగా వచ్చే భక్తి కాదు, వేషధారణ భక్తి కాదు, సజీవ యాగముతో కూడిన భక్తి, చిరకాలము ప్రభువుని వెంబడించే ప్రార్థన, చిరకాలం ప్రభువుని వెంబడించే ప్రార్థన. నీ యొక్క ప్రార్థన పరలోకం చేరే ప్రార్థన, అది సజీవ యాగమైన ప్రార్థన. మన ప్రార్థన ఎక్కడికి చేరాలి? మందిరంలోనే ఆగిపోకూడదు. నువ్వు ప్రార్థన చేస్తూ చేస్తూ ఈ యొక్క ప్రార్థన ధూపముగా మార్చబడి ఒక పొగలాగా, ధూపంలాగా ఇదిగో పరలోకానికి ఆరోహణం అవ్వాలి. వెళ్ళేటప్పుడు ఆకాశ మార్గమందున, ఏమండి, ఆకాశ విశాల మార్గమందున అక్కడ ఏం తిరుగుతూ ఉంటాయి? అంధకార దురాత్మ సమూహంలో నువ్వు చేసే ప్రార్థన ధూపం వెళ్తున్నప్పుడు పైకి బిడ్డలారా, ఆ ధూపాన్ని ఆపడానికి వలపన్ని ఉంటాయి. ఆమేన్. ఆ వలను ఛేదించాలంటే నువ్వు సజీవ యాగముగా సమర్పించబడాలి. నీ ప్రార్థన, నా ప్రార్థన ప్రభు సన్నిధికి వెళ్ళాలంటే సజీవ యాగముతో కూడిన ప్రార్థనగా వెళ్ళద్ది. ఆ యొక్క ప్రార్థనలో ఏ ఇమిడి ఉంటాయంటే దైవికమైన శక్తి. ఆమేన్. ఏమిమిడి ఉంటాయి? దైవికమైన శక్తి, అనుభవముతో కూడిన ప్రార్థన, నిందలు పడిన ప్రార్థన, రోధించబడిన ప్రార్థన, కన్నీరు కార్చిన ప్రార్థన, ప్రసవ వేదన పడిన ప్రార్థన. ఈ యొక్క ప్రార్థనలో ఏముంటాయి? ప్రసవ వేదన పడిన ప్రార్థన, కన్నీళ్లు విడిచిన ప్రార్థన, రోగాలతో, కష్టాలతో, అప్పుల బాధలతో, నిందలతో, అవమానాలతో భారం భరించిన ప్రార్థన ఈ యొక్క ప్రార్థనలో తాగబడి ఉంటుంది. ఆ యొక్క ప్రార్థనలో తాగబడి ఉన్నప్పుడు, అలా చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క ప్రార్థనని ఎలా నింపుతాడంట? ఆయన శక్తితో నింపుతాడు. ఆమేన్. ఆయన బలముతో నింపుతాడు, ఆయన ఆత్మతో నింపుతాడు, ఆయన రక్తముతో నింపుతాడు, ఆయన కన్నీటితో నింపుతాడు. అలా నింపినప్పుడు ఇదిగో ఆకాశ మండలం ముందు ఏ దురాత్మలు అడ్డగించలేవు యొక్క ప్రార్థనని. ఈ దురాత్మలు కూడా అడ్డగించలేవు. ఆ యొక్క ప్రార్థన డైరెక్ట్ దేవుని సన్నిధికి చేరద్ది. యేసయ్య పాదాల దగ్గరికి చేరి యేసయ్య పాదాల్ని కదిలిస్తుంది. ఈరోజు నీ ప్రార్థన, నా ప్రార్థన ఇక్కడే కదిలించలేకపోయింది, అక్కడికి వెళ్ళి కదిలించలేక ఉందా?